శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్. ఏమనుకుంటున్నారు? ఇందాక మరి కోటేశ్వరరావు గారు అన్నట్లుగా భవిష్యత్తులో నిజంగానే పెట్రోల్ డీజిల్ ఈ రేట్లు పెరిగిపోతాయని అనుకుంటున్నారా? ఆల్రెడీ అంత కొంత గ్యాస్ రేట్లు కూడా పెరిగిపోయాయి కదా. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు ఈటీవీ వీక్షకులకు అందరూ కూడా శుభోదయం. పెట్రోల్ డీజిల్ కొరత ఇంతకుముందు మనం ఏదైతే ఫేస్ చేస్తున్నటువంటి గ్యాస్ కొరత ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలే. పెట్రోల్ డీజిల్ కొరత గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు క్లియర్గా కోటేశ్వరరావు గారు చాలా విషయాలు చెప్పారు. కేవలం క్రెడిట్ ఇవ్వడం, ఎవరికైతే వీళ్ళకు డీలర్ల క్రెడిట్ ఇవ్వడం అనేది ఆపేసి ముందస్తు డబ్బులు కట్టాలని వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల సరుకు వాళ్ళు ఇమీడియట్ గా కట్టకపోవడం, సరి అయినటువంటి స్టాక్స్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. రెండవది, పార్లమెంట్ లో దేశ ప్రజలకు భరోసాను, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వాల్సినటువంటి భారతదేశానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరినీ భయపెట్టే విధంగా కరోనా లాంటి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కోబోతున్నామని వారు ప్రకటించారు. సహజంగా ప్రధానమంత్రి ఆ ప్రకటన చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఆందోళన చెందడము, అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలని ప్రయత్నించడం సహజమైన విషయం. పెట్రోల్ బంకుల దగ్గర ఎవరైతే రిలయన్స్ అండ్ నార్వే రెండు ప్రైవేట్ కంపెనీల వాళ్ళు టోటల్ గా బంద్ చేసిండ్రు. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టేసి వాళ్ళు పెట్రోల్స్ అమ్మడం ఆపేశారు. దానికి కారణం అంతర్జాతీయంగా పెరిగినటువంటి ఇప్పుడు పెరిగిన డాలర్ రేటు, పొడి చమర రేటు ఏదైతే పెరిగిందో ఈ రెండు కారణాల వల్ల తీసుకోవడం వల్ల మనం నష్టపోతాం అని చెప్పి వాళ్ళు బంద్ చేసిండ్రు. తర్వాత గవర్నమెంట్ సంస్థలు బంద్ చేయకుండా అడ్వాన్స్ పేమెంట్ డిమాండ్ చేస్తుంది. ఆల్రెడీ గ్యాస్ తోటి అనునిత్యము ఒంటింట్లో తలనొప్పి పడుతున్నటువంటి ప్రజలకు మీరు రోడ్డు మీద కూడా తిరిగే అవకాశం లేకుండా పెట్రోల్ నిల్వలు మన దగ్గర సమృద్ధిగా ఉండంగా, పెట్రోల్ డీజిల్ నిల్వలు మన దగ్గర సమృద్ధిగా ఉండంగా కృత్రిమ కొరతను సృష్టించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం సరి అయినటువంటి విధంగా ఈ ఇష్యూని హ్యాండిల్ చేయలేకపోతుంది. 25 రోజుల క్రితం యుద్ధం ప్రారంభమైతే అఖిలపక్ష సమావేశం నిన్న నిర్వహించారు. దానికి ప్రధానమంత్రి గారు హాజరు కాలేదు. దీని యొక్క పర్యాసానం ఏంది? దేశ ప్రజల మీద వాళ్ళు నిత్యం వాళ్ళు చేస్తున్న పోరాటము, వాళ్ళు పడుతున్నటువంటి బాధకు మీరు ఏ విధమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు? వారి గురించి మీకు పట్టింపే లేదు. ప్రజలు ఎక్కడ పోతే మనకెందుకు, ప్రజలు ఏ విధమైన ఇబ్బంది పెడితే మనకెందుకు, కేవలం మా అధికారము, మా రాజకీయము, మా వ్యవహారం కావాలని. ఇమీడియట్ గా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగిన మరుసటి రోజు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. యూపీఏ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి బ్యారెల్ ధర ఎంత, అప్పుడు ఇచ్చిన పెట్రోల్ డీజిల్ రేట్ ఎంత? 71 రూపాయి అది ఇచ్చిండ్రు $100 పైన ఉన్నప్పుడు. అదే కనుక ఇప్పుడు చూస్తే మొన్నటి వరకు $80 వరకు కూడా బ్యారెల్ ధర ఉన్నప్పుడు 100 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాం. నేను ఈ గత 10 సంవత్సరాలుగా 30 లక్షల కోట్ల రూపాయల లూటీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ డబ్బంతా ఎవరికి ఇచ్చిండ్రు? పారిశ్రామికవేత్తలకు, వాళ్ళ ఎంబడి ఉండేటువంటి అనుయాయులకు, ఆ 10-12 మంది పెట్టుబడిదారులకు డబ్బంతా మోసింది. ఎందుకంటే 25 లక్షల రూపాయల వేవర్స్ ఇచ్చిండ్రు వాళ్ళకు. రైతులకు ఇవ్వలేదు, సామాన్య జనానికి ఇవ్వలేదు, ప్రజలకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. కేవలం సంపన్నులను సంపన్నులుగా చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ పోను, ఇంత ప్యానిక్ ఉన్నటువంటి సిచ్యువేషన్, ప్రజలంతా కూడా భయాందోళనతో, యుద్ధంతో ఏ విధమైన ఎఫెక్ట్ వస్తుందో అని చెప్పి రోజు టీవీలకు అతుక్కొని చూసుకుంటూ భయపడేటువంటి ప్రజలకు మీరు ఇస్తున్న సంకేతం ఏంటంటే కరోనా కంటే భయంకరమైన రోజులు మనం చూడబోతున్నామని ప్రధానమంత్రి గారు ఇచ్చింది. దాన్ని ఇమీడియట్ గా అందరూ పెట్రోల్ బంకుల దగ్గర కరెంట్ పోయింది. దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారు? ఎక్సెస్ ఆఫ్ పెట్రోల్ వీళ్ళు నిల్వలు చేసుకోవడం వల్ల మాత్రమే కొద్ది కొరత వచ్చిందన్నది. డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన అమరేందర్ రెడ్డి గారు వారు క్లియర్ గా మొన్న చెప్పింది కదా, ఇది మేము చేస్తున్న వాళ్ళు ఏదో మాకు క్రెడిట్ ఇవ్వట్లేదని. మార్చ్ అనేది ఒక సాకు చెప్తున్నారు అని. మార్చ్ అంటే మరి ఎవ్రీ ఇయర్ పెరగాలి కదా. ఇవన్నీ కారణాలు. ఇక్కడ ప్రజల యొక్క సమస్యల మీద కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రమే చిత్తశుద్ధి లేదు. నిత్యావసర అంటే ఒకటి శ్రీనివాసరావు గారు, ఒకటి ఇందాక మీరు అన్నారు కదా, అంటే మోదీ కరోనా లాంటి రోజులు వస్తే అలర్ట్, అంటే ఆ చెప్పడం కూడా రాంగ్ అనుకుంటున్నారా ఏంటి? అంటే ఒక రకంగా ప్రజల్ని అలర్ట్ చేయడమే కదా. ఇప్పుడు అలర్ట్ చేయడం అంటే చెప్పే వాళ్ళ స్థాయిని బట్టి ఉండాలండి. ఆయన ప్రధానమంత్రి స్థాయి, ఆయన భరోసా ఇచ్చే విధంగా చెప్పాలి. ఏ విధమైన కష్టాన్ని వచ్చినా మేము తట్టుకుంటాం, దేశ ప్రజలకు అండగా ఉంటుంది ప్రభుత్వం, మీ యొక్క కష్టం మా కష్టం మేము చూస్తాం అన్న రీతిలో భరోసా ఇవ్వాలి. కానీ
అయిపోతుందంటే భయపడతారు కదండి. ఇప్పుడు ఒక హాల్లో బాంబు పెట్టింది అన్నారు అనుకోండి, ఉన్న ద్వారాలు 2-3 ద్వారాల నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఇంకా వేరే తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఎట్లొస్తుందో, ప్రధానమంత్రి బాధ్యతలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఈ విధమైన ప్రకటన చేయడం వల్ల ప్రజలు ఏ విధంగా బాధపడతారు? అయ్యో ఏదో కరోనా లాంటి పరిస్థితి, కరోనాలో ఎన్ని అవస్థలు పడ్డారు అందరికి తెలుసు కదా, మళ్ళా లాక్డౌన్ వస్తుందో అనేకమైనటువంటి షికార్లు చేస్తున్నాయి. అంటే ఒకవేళ అధికారం కేంద్రంలో కాంగ్రెస్ గనుక అధికారంలో ఉంటే మీరేం చేసేవాళ్ళు? మేము అధికారంలో ఉంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఈ క్రెడిట్ డీలర్స్ కు క్రెడిట్ ఇవ్వకుండా ఉండేటువంటి ప్రక్రియ గాక వాళ్ళకి ఇంకెక్కువ స్థాయిలో పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంచడం వల్ల ఎవరు కూడా ఎక్సెస్ స్టాక్ చేసుకోరు కదా. 2 లీటర్లు పోసుకునేవాడు ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకుంటున్నారు? మీరు దొరకదు అనే వరకు దాన్ని స్టోర్ చేస్తారు. స్టోర్ చేసే వరకు దానివల్ల కొంత కొరత వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇచ్చేటువంటిది క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు డీలర్స్ క్యాష్ కట్టి తీసుకోవాలంటే అందరు డీలర్స్ ఆ పరిస్థితిలో ఉండరు కదా. అనేకమైన మీరు మన సమస్యను సాల్వ్ చేసే విధంగా ప్రభుత్వం ఉండాలి కానీ సమస్యను సృష్టించే విధంగా ఉంటే ఎట్లా? సరే, రాష్ట్రంలో అయితే మీరు అధికారంలో ఉన్నారు శ్రీనివాసరావు గారు, ఆ రాష్ట్రంలో అయితే మీరు అధికారంలో ఉన్నారు. మోదీ చెప్పిన మాటలకు సంబంధించి అది తప్పని మీరు చెప్తున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. 2 రోజుల నుంచి పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలీదు. ఈవెన్ బాటిల్స్, క్యాన్స్ ఏ రకంగా అంటే ఇంకా 1 నెలకు 2 నెలలకు సరిపడే ఎంత వీళ్ళైతే అంత తీసుకెళ్లిపోవాలన్న ధోరణిలో ప్రజలు ఉన్నారు. వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళకి మీరు ధైర్యం చెప్పడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయినట్టే కదా. లేదండి, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటన ఇచ్చిండ్రు, నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఒక అసలు పూర్తి దేశానికే నేతృత్వం వహిస్తున్న వ్యక్తి లాక్డౌన్ కానివ్వండి, లేకపోతే కరోనా లాంటి సమయం వస్తుందని వారు ప్రకటించినప్పుడు కింద వాళ్ళు చెప్పేది ఎవరికి అర్థం అవుద్దండి? ఎంత భరోసా ఇచ్చినా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, మా సివిల్ సప్లైస్ శాఖ మార్చులు ఎవరు చెప్పినా ప్రధానమంత్రి గారు ఇచ్చిన దాని మీద ఇచ్చిన ఫోకస్ మిగిలిన వాటి మీద ఇవ్వరు. ఒకటైతే మనకు క్లియర్ గా ఉంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది అని అంటే కూడా సరే అది ఏదో మనకు అక్కడ నుంచి అసలు మన దగ్గర దేశంలో పెట్రోల్ డీజిల్ నిల్వ లేదని కాదు, ఉన్నప్పటికీ ప్రాబ్లం ఎక్కడ అంటే మన దగ్గరనే ఉంది. అక్కడ డీలర్స్ కి కంపెనీస్ కి సంబంధించి ఫైనాన్షియల్ గా ఏదో ప్రాబ్లం రావడం వల్ల ఇదంతా వస్తుందని తెలిసింది. సో ఈ విషయంలో మీరు వాళ్ళకి ఏమైనా మాట్లాడి డీల్ కుదిరించే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేస్తుందా? వాళ్ళతో ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఇందులో ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశం కాదండి, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేటువంటి అంశం. వాళ్ళు క్రెడిట్ ఇవ్వాలన్నా వద్దా, మన ఎస్సీఎల్ గానీ ప్రతి ఒక్కరు పెట్రోల్ కొట్టుకుంటున్నప్పుడు అందులో కేవలం కేంద్రానికి వెళ్ళట్లేదు కదా, అందులో కాస్త ఎంత కొంత వాటా రాష్ట్రానికి కూడా వస్తుంది కదా. అట్లాంటప్పుడు బాధ్యత ఉండాలి కదా, అప్పుడు మీకు కూడా ఉండాలి కదా. డీలర్ల మీద కొంతవరకు ఇప్పుడు నిన్న ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటన చేసిండ్రు, క్యాన్లలో కానివ్వండి, బాటిల్స్ లో కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవ్వద్దని చెప్పి అనౌన్స్ చేసిండ్రు. కానీ ఇప్పుడు ఏంటంటే దీని పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. వాళ్లే క్లియర్ గా చెప్పాలి, క్లియర్ గా చెప్పి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం. ఇప్పుడు ఇక్కడ స్పష్టమైన విషయం అండి, ఇప్పుడు ఎక్కువ ధరకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్నటువంటి డాలర్ పడిపోయినటువంటి రూపీ వాల్యూ కానివ్వండి, పెరిగినటువంటి క్రూడ్ ఆయిల్ రేటును కానివ్వండి, దాన్ని ఇప్పుడు మనం అనవసరంగా గవర్నమెంట్ మీద ఇప్పటి వరకు ఇది కేవలం ఒక లాభాలు సంపాదించే వనరుగా పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం వాడుకుంది. ఇప్పుడు దీని నష్టాలు భరించే పరిస్థితిలో, దీని మీద ఏమాత్రం కూడా భారం భరించే పరిస్థితిలో లేదు. దీంట్లో ఉన్న స్పష్టత 10 సంవత్సరాలు 30 లక్షల కోట్ల పైగా ఆదాయాన్ని ప్రజల మీద పీల్చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ దీనికి మళ్ళీ రీపే చేయొచ్చు కదా, ఎంతో కొంత మీరు భారం పోయొచ్చు కదా. ఇదే సెక్టార్ మీద ఇంత లాభం పొందిండ్రు, ఒక నెల 2 నెలలు 3 నెలలు భారం మోయలేరా? మోయరు. వీళ్ళు ఏంటంటే దీనికి అందుకోసం షార్టేజ్ సృష్టించి తగ్గించే ప్రయత్నం చేయాలి. తగ్గించే ప్రయత్నం చేసి అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కాగానే రేటు పెంచుతారు. రేటు పెంచినప్పుడు మళ్ళీ సర్ప్లస్ ఉంటుంది. రేటు పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థగా వ్యవహరిస్తున్నట్టు వ్యవహారం అండి ఇది. ప్రజల మాత్రం మీదే కానీ, ప్రజల యొక్క జీవన విధానం మీద కానీ, ప్రజల మీద ఒక చిత్తశుద్ధి లేకుండా కేంద్ర ప్రభుత్వం వహిస్తున్న వైఖరికి. శ్రీనివాసరావు గారు, రామూర్తి గారు, గుడ్ మార్నింగ్. సో ఈ క్రైసిస్ కి ఎవరు కారణం అనుకుంటున్నారు?